నమస్తే మిత్రులారా, నేను మీ జోకా విజయ్ కుమార్ అడ్వకేట్. ఈరోజు చాలా ముఖ్యమైన రైతులు ప్రస్తుతం రాష్ట్రంలో జరిగే భూ సర్వేకి పడే ఇబ్బందుల గురించి, దాన్ని తీసుకొచ్చిన వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం అనే పథకాన్ని తీసుకొచ్చి మన రాష్ట్రంలో ఉన్న రైతుల భూములన్నీ కూడా కొలతలు వేసి వాళ్ళకు ఒక ఎల్పి నెంబర్ ఇచ్చి పాస్బుక్లు, టైటిల్ డీడ్లు ఇచ్చే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. కానీ ఈ పథకం పూర్తి లోపభూయిష్టము. దీనివల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల విఆర్ఓలు, సర్వేయర్లు కూడా వాళ్ళ ఇష్టానుసారం భూములు కొలతలు వేసి ఆ కొలతల ప్రకారం వాళ్ళ నచ్చిన వాళ్ళకి భూములు కేటాయించి రైతులు పూర్తిగా ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఎలాగంటే ఒక ఊళ్ళో ఒక భూమికి సంబంధించి సర్వే జరగాలంటే ఆ గ్రామంలో ఉన్న ప్రతి రైతుకి నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చి ఆ భూములు సర్వే చేయాలి. ఇలా ఇక్కడ ఈ పథకంలో ఏమవుతుందంటే కొంతమంది విదేశాల్లో ఉండడం, అలాగే కొంతమంది వేరే రాష్ట్రాల్లో ఉండటం, ఆ భూముల్ని అన్నదమ్ములకు, బామర్దులకు, లేకపోతే థర్డ్ పార్టీ రైతులకు, కౌలులకు ఇచ్చి వాళ్ళు అక్కడుండి ఆ వచ్చే భూముల మీద ఆదాయాన్ని వీళ్ళు తీసుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ వచ్చిన సర్వే ప్రకారం నోటీసులు వాళ్ళకి అందకుండా కొంతమంది రైతులు చేసి భూముల హద్దులు మార్చి, కొలతలు మార్చి, దాన్ని ఆ రోజు సర్వేకి వచ్చినప్పుడు సర్వేయర్ గారికి చూపించి ఇది నా భూమి అని చెప్పి దానికి ఒక మ్యాప్ తయారు చేయించుకుని, అంటే ఆయన వాస్తవంగా ఎకరం భూమి ఉండొచ్చు, కొలత ప్రకారం ఎకరం 20 సెంట్లు, ఎకరం 30 సెంట్లు, లేకపోతే ఎకరన్నరకో కొలత వేయించుకుని దానికి ఒక ఎల్పి నెంబర్ అలాట్ చేయించి ఆ ఎల్పి నెంబర్ ప్రకారం అడంగులు, పాస్బుక్లు కూడా తెచ్చేసుకోవడానికి సిద్ధపడిపోయి దానికి సంబంధించి ఆ విఆర్ఓల్ని, సర్వేర్ని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ద్వారా కూడా దీనికి సంబంధించి అంతా కూడా అగమ్యగోచరంగా మొత్తం ఈ సర్వేని తయారు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో నా దగ్గరికి చాలామంది వచ్చే కక్షిదారులు అందరూ కూడా ఈ విషయాల మీద ఇబ్బంది పడి, అయ్యా ఇలా లీడర్ గారు మా భూములు ఇలా పక్కోళ్ళ దాంట్లో కలిసిపోయి నా భూమిని పక్కోళ్ళ దాంట్లో కలిపి వాళ్ళకి సర్వే నెంబర్ ఇచ్చేస్తున్నారు, వాళ్ళకి ఎల్పి నెంబర్ ఇచ్చేస్తున్నారు, తీరమ్మ చూస్తే నా భూమి కొలత తగ్గిపోయింది, నా భూమి లేకుండానే పోయింది అని కొంతమంది, అసలు నా భూమి లేకుండానే పోయిందని కొంతమంది, అయ్యా ఆడికి ఇప్పుడు భూమి లేదండి, భూమి ఎప్పుడు అమ్మేసుకు వెళ్ళిపోయాడు, అతనికి ఇప్పుడు ప్రస్తుతం వచ్చి కొత్తగా వచ్చి అతనికి భూమి కేటాయించేస్తున్నారు, ఒక ఎల్పి నెంబర్ ఇచ్చేస్తున్నారు అని ఇలాగ రకరకాల అవకతవకలన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మన రైతు సోదరులందరూ కూడా మేల్కొని ప్రస్తుతం ఉన్న భూ సర్వే మీద దృష్టి పెట్టండి. మీ భూములు సర్వేలు జరుగుతున్నాయి అని మీకు తెలిసినా తెలియకపోయినా దానికి ఎంఆర్ఓ గారికి ఒక కాగితపూర్వకంగా, అయ్యా మా గ్రామంలో మా భూములు సర్వే జరిగేటప్పుడు మాకు తెలియపరచండి అని ఆన్లైన్ ద్వారా తెలియచ్చు, లేదంటే మీరు స్వయంగా సరే రిప్రజెంటేషన్ పెట్టి మీ భూములను మీరు కాపాడుకోండి. ప్రస్తుతం జరిగే ఇబ్బందులు మీకు చెప్పాను నేను. ఎలా అంటే ఇవి చాలా అవకతవకలుగా ఉండి ఈ సర్వేలు జరుగుతున్నాయి ఇష్టానుసారం. అలాగే రాజకీయ నాయకులు ఏమన్నా కూడా దొంగ వీలునామాలో లేకపోతే ఇంకోటో అవన్నీ కూడా తయారు చేసి ఈ భూమి వాళ్ళదే, మీరు వాళ్ళకి సర్వే చేసి ఇచ్చేయండి అంటే కూడా ఇచ్చేసి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మనం మన భూమిని చూసుకునే అవకాశం లేక వేరే వేరే ప్రాంతాల్లో ఉండడం వల్ల. కాబట్టి నా ఈ విన్నపం ఏంటంటే ఖచ్చితంగా మీరందరూ కూడా మీ భూములకు సంబంధించి ఒకసారి మీ గ్రామాల్లో కానీ మీ భూములు ఎక్కడుంటే ఆ విఆర్ఓలకి, ఎంఆర్ఓకి రిప్రజెంటేషన్ ఇచ్చి మీ భూములు మీరు కాపాడుకోండి, లేకపోతే మీ భూములు మీకు దక్కకుండా ఒకవేళ మారిన తర్వాత దాని గురించి విపరీతమైన ప్రయాసపడవలసి ఉంటుంది. ఎలాగంటే మీరు కోర్టుల చుట్టూ తిరగాలి, లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, కలెక్టర్ చుట్టూ, మళ్ళీ నా కలెక్టర్ చుట్టూ ఇలాగ నా భూములు వేరే వాళ్ళకి వెళ్ళిపోయినాయి, వాళ్ళకి ఎల్పి నెంబర్లు కేటాయించారు, వాళ్ళకి ఆన్లైన్ అయిపోయినాయి, దాన్ని నాకు మార్చండి మహాప్రభు అని మనం ఒక కాగితం ద్వారా మళ్ళీ వేడుకుని వాడి చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ విషయం మీద రైతులందరూ దృష్టి పెట్టి మీ సర్వేల్ని సక్రమంగా చేయించుకోండి. దయచేసి మీరు ఇబ్బందులు పడకుండా ఉంటారని చెప్పేసి మీకు నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే మీకు వీలుంటే ఏం లేదు,
నా ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ అందరికీ కూడా ఇంకా బాగానే రీచ్ అవ్వగలను. అలా మీకు ఏమైనా సమస్యలు ఉంటే నేను స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తున్నాను. మీరు వాట్సాప్ చేసినా కాల్ చేసినా మీకు రెస్పాండ్ అయ్యి మీకు సమాధానం చెప్తాను. ఉంటాను. నమస్తే, మీ జోకా విజయ్ కుమార్ అడ్వకేట్.